మొదటి శ్రావణ శుక్రవారం రోజున కదంబ పుష్పంతో ఇలా చేస్తే చాలు మనకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా అమ్మవారిని కదంబ వనవాసిని అని పిలుస్తూ ఉంటారు. ఇటువంటి అమ్మవారిని మనం ఈ రోజున కదంబ పుష్పాలతో పూజించి మన మనస్సులోని కోరిక విన్నవించుకున్నాము అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి సమేతంగా మనకు ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అడ్డంకులు అన్నీ కూడా తొలగించి లక్ష్మీ అనుగ్రహాన్ని కలిగిస్తాడు. కాబట్టి కదంబ వనవాసిని అయినటువంటి పార్వతీదేవికి ఈ రోజున మనం విశేషంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. మనం అమ్మవారికి ఒక్క కదంబ పుష్పాన్ని సమర్పిస్తే 108 పుష్పాలను సమర్పించిన పుణ్యఫలం దక్కుతుంది. ఫ్రెండ్స్, ఈ కదంబ పుష్పం మనకు ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను ఇస్తుంది. ఇంతటి మహిమాన్వితమైన కదంబ పుష్పాన్ని మనం స్వయంగా చెట్టు నుండి తెంపకూడదండి. చెట్టు నుండి రాలిపడ్డ తర్వాత మనం దాన్ని తీసుకొని అమ్మవారికి సమర్పించాలి. చూసారు కదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.